పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినరవేమ అంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ అంటా నేనైతే. ఎందుకండి మీరు ఎప్పుడు జగన్ భజన చేస్తారు అంటే చేయాల్సిందేను, మీరు కూడా చెయ్యండి. ఎందుకంటే పేద ప్రజల గురించి ఆలోచించిన వాడు ఒక్కడు కూడా లేదు, లేడు. నా బుద్ధికి తెలిసి నేను బుద్ధి ఎరిగిన తర్వాత అట్లాంటి చీఫ్ మినిస్టర్ జగన్ లాంటి చీఫ్ మినిస్టర్ నేను ఎప్పుడు చూడలేదు. 40-45 సంవత్సరాలుగా నేను పాలిటిక్స్ లో నేను అబ్జర్వ్ చేస్తున్నానండి. అయితే నిజంగా మహానుభావుడు అంటాను, పేదల పెన్నిధి అంటాను. నిజంగాను అసలు ఎంత గొప్ప మనసు. అసలు నేను ఈ దశాబ్దంలో కాదు, కొన్ని శతాబ్దాల వరకు కూడాను ఇలాంటి మనిషి పుట్టాడంట. ఎందుకు చెప్తున్నాను ఇంత ఉపోద్ఘాతం అంటే, విజయవాడ అక్కడంతా కూడా ముంపుకి గురి అయ్యే ప్రాంతాలన్నమాట. ఆ కృష్ణలంక అటువైపు అంతాను ప్రతి వర్షాకాలం కూడా ఏంటంటే ఆ కర్ణాటక ఎగువ భాగం నుంచి దిగువ భాగానికి నీళ్లు వదిలేసేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు 95,000 క్యూసెక్కులు నీళ్లు వదిలేసేసేసారు ఇప్పుడు కూడాను. అవి ఏ నిమిషానైనా లోపలికి వెళ్ళిపోతాయి. మొత్తం కొంతమంది నీళ్లు వెళ్లిపోయినాయి, దిగిపోయినాయి, అంతా మునిగిపోయింది అంటున్నారు. ఇంకోటేమో మునిగిపోవటానికి ఆస్కారం లేదు. దాని గురించే మాట్లాడుతున్నాను అనమాట. అయితే అక్కడ 80,000 కుటుంబాలు ఉన్నాయండి అక్కడ. అయితే 80,000 కుటుంబాలు పేద బడుగు బలహీన వర్గాలన్నమాట. అసలు పాపం ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు అట్లాంటి వాళ్ళందరూ అక్కడే ఉంటారు. ఏదో చిన్న చితగా పనులు చేసుకుని వాళ్ళు ఏవో పోగేసుకుని ఒక టీవీ కొనుక్కుని, లేకపోతే ఒక కుక్కర్ కొనుక్కుని, ఒక గ్యాస్ స్టవ్ కొనుక్కుని, ఇట్లాంటివన్నీ ఒక చిన్న మంచం కొనుక్కుని, బెడ్ కొనుక్కుని, ఏవో కంటైనర్స్ ఉంటాయి కదా, పప్పులు, ఉప్పులు, బియ్యాలు, చింతపండు, ఎండు మిరపకాయలు, ఇవన్నీ కూడాను పోసుకునే కంటైనర్స్, ఇవన్నీ కూడాను దాచిపెట్టుకుంటానికి చక్కగా ఇట్లాంటివి కొనుక్కుంటూ ఉంటారు కదా. అయితే ఇవన్నీ కూడా అట్లా పెట్టుకుంటారు. కానీ వర్షాకాలం వచ్చి ఇట్లా ముంపు జరిగినప్పుడు ఇదంతా కూడాను మునిగిపోయి అస్తవ్యస్తమై జీవితాలు అతలాకుతలం అయిపోతూ ఉండేవన్నమాట. ఇది ముఖ్యంగా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మొదలుపెట్టారు ఈ రక్షణ కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే రాణిగారి తోట నుంచి కృష్ణలంక దాకా అన్నమాట. దాదాపు 2.6 కిలోమీటర్ల దూరం అండి రక్షణ గోడ. ఇది అంత పెద్ద గోడ 125 కోట్లతో 8.9 మీటర్ల ఎత్తులో మహా అద్భుతమైనది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం లేదు, ఇట్లా పాదయాత్రలో అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఆయన అక్కడ చూశారు ఎలా బతుకుతున్నారు ఇట్లాంటి మనుషులు, ఇట్లాంటి అసలు మనుషులుగా లేరు, వాళ్ళ జీవితాలు దుర్భరంగా ఉన్నాయని చాలా బాధపడ్డాడు ఆయన. బాధపడి నేను రక్షణ కూడా కట్టిస్తాను, నేను గనక నిజంగా పవర్లోకి వస్తే, ప్రభుత్వం నా చేతిలో ఉంటే గనక తప్పకుండా కట్టిస్తా అన్నాడు. ఆయన వచ్చి రాకముందే ఈ 2020 అనుకుంటా, మార్చి 2020-21 ఒక మార్చి నెలలో మొదలు పెట్టాడు ఆయన. జూన్ కల్లా కంప్లీట్ చేసేసాడండి. 125 కోట్ల. ఎంత పెద్ద మనసు ఉండాలండి. అంతేగాని ఈ ఊరికి డబ్బాలు కొడుకుతూ పిట్టల దొరల్లాగా పిచ్చివాగుడు వాగుతూ అది చేస్తా ఇది చేస్తా అని సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడే రాజకీయ నాయకులను చూస్తుంటాం. అందుకని వాళ్ళ మీద ఏవగింపు కలుగుతుంది, వెగటు గుడుతుందన్నమాట. కాబట్టి ఇంతమంది ఇప్పుడు ఆ నీళ్లు కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చేసినాయి విజయవాడకి. ఆ జనాలందరూ కూడా హాయిగా ఉన్నారు. అది వరకు ఇట్లా నీళ్లు ఎంతమంది చీఫ్ మినిస్టర్లు వాళ్ళు మారినా గానీ వాళ్ళ పేదల బతుకులు, ఆ కృష్ణలంక వాసులు, ఆ రాణిగారి తోట నుంచి ఆ కృష్ణలంకల దాకా ఉన్న ఆ దిగువ ప్రాంతం అంతా కూడా నీళ్లు మయం అయిపోయి మొత్తం మునిగిపోయేవన్నమాట. ఏ ఒక్క ముఖ్యమంత్రికి పట్టల. ఎంతసేపటికి నాకు మంది మార్బులు బాగున్నారా, నాకు ఏ కార్లు ఉన్నాయి, ఏ బ్రాండ్ కారు బాగుంటుంది, ఏ కార్లు బాగుంటాయి, నాకు కాన్వాయ్ ఏ విధంగా కావాలి, ఇట్లాంటి షోకులు, దర్పాలు, పోజులు ఇట్లాంటివి తప్ప ఏవి కూడాను ఎవడు కూడా చేసిన పాపాన్ని పోలేదన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గబగబా చేసేసాడు ఆయన. నిజంగాను ఇట్లాంటి మహానుభావులు, ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు పేదలు అందరూ కూడాను ఆయన పేరు తలుచుకొని వాళ్ళు లేరన్నమాట. అది వరకు ఒకవేళ ముంపుకొస్తే అక్కడెక్కడో ఒక కమ్యూనిటీ హాల్ లాగా పంపించేవాళ్ళు, ఇందిరాగాంధీ స్టేడియంలోకి పంపించేవాళ్ళు. అక్కడ
ఉడకని అన్నము, నీళ్లుగా ఉన్న పప్పు, లేకపోతే రాత్రిపూట ఏంటిది జూన్ ప్రారంభించింది ఉడకని అన్నం, ఇడ్లీ, మధ్యాహ్నం నీళ్ల చారు, రాత్రికి నీళ్ల మజ్జిగ, ఇట్లాంటివన్నీ వాళ్ళ మొహాన్ని పోసేవాళ్ళు అనమాట. అంటే ఏంటంటే ఓట్లు వెయ్యాలి వాళ్ళు, కానీ మనమేమో ఆ ఓట్లతో మనం అందలాలు ఎక్కి కూర్చుని పల్లకీలు ఎక్కి పల్లకీలు ఎక్కాలి, వాళ్ళేమో మొయ్యాలన్నమాట. అది ఒక పెత్తందారీతనంలో మనం ఒక ఫ్రేమ్ లో ఉండిపోయాం అనమాట. కాబట్టి ఏంటంటే రాజకీయ నాయకులు కూడా బుద్ధి జ్ఞానాలు కలిగి వాళ్ళు ఆలోచించారనమాట. అరే మనం మనలాంటి తోటి మనిషే కదా అవతల ఉన్న మనిషి, వాళ్ళు ఇలా కష్టపడిపోతున్నారే వీళ్ళకి నేను వై కాంట్ ఐ డూ సంథింగ్ ఫర్ దెమ్ అనే ఒక జాలి, ప్రేమ, దయ ఇట్లాంటివి ఏవి ఉండవు అనమాట. మానవత్వానికి సంబంధించిన లక్షణాలు ఏ ఉండవు అనమాట. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ కృష్ణలంక వాసులు మాత్రం చాలా హాయిగా ఉన్నారండి. చాలా చక్కగా హాయిగా వాళ్ళు రాత్రింబగళ్ళు హాయిగా ఉన్నారు. అంత ఎత్తు రిటైనింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ఆ రిటైన్ వాళ్ళు పుణ్యమా అంటూ, జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంటూ, ఆయన చరిత్ర, విజయవాడ చరిత్ర, కృష్ణలంక ఉన్నంతకాలము, ఆ నీళ్లు కృష్ణానది ఉన్నంతకాలము, ఎగువ నుంచి దిగువ వరకు ప్రవహిస్తున్న కృష్ణానది నీళ్లు, అక్కడ నుంచి కర్ణాటక నుంచి వస్తున్న నీళ్లు కిందకి దిగినంత కాలం, వస్తున్నంత కాలం కూడాను ఎప్పుడు కూడాను చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఎప్పుడు మర్చిపోదు. ఆయన చేసిన గొప్ప రిఫార్మ్స్ కాదు అసలు, రిఫార్మ్స్ కంటే ఇంకా ఏమన్నా మంచి పేర్లు ఏమన్నా ఉంటే చెప్పుకోవాలన్నమాట. సో అందుకని ఎప్పుడు కూడాను ఇలాంటి మహానుభావులు 100కి 1,00,00,000 పుడతారు పుణ్యమూర్తులు అని, అసలు పుణ్యమూర్తులు కాదు, అసలు మామూలు మాటలైతే జగన్మోహన్ రెడ్డి గారికి మనం చెప్పలేమనమండి. ఆ విధంగాను దేవుణ్ణి కూడా పొగడగలుగుతాము. దేవుడి కంటే కూడాను ఎక్కువ పనులు చేశాడు ఆయన. దేవుడు కనిపించడు, ఈయన కనిపించే దేవుడు అంటారు ప్రజలు. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి కృష్ణానది విజయవాడ ప్రజలకి ఎంతో అసలు ఆయన వరాలు కురిపించాడు. ఈ రిటైనింగ్ వాళ్ళ ద్వారా, ఈ రక్షణ గోడ ద్వారా ఆయన ఎంతో మంది జీవితాలని బాగు చేశాడు.